నాకు అన్నీ తెలుసని మనం అనుకోవచ్చు కాక, నాకేంటి ట్రైనింగ్ ఇచ్చేది అనుకోవచ్చు కాక. కాదు, వ్యవస్థలో నువ్వు ఒక్కడివి. వ్యవస్థలో ఉన్నటువంటి వందల మందిని కూడా మోసే భారాన్ని సమపాలలో మోయకపోతే, ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ నువ్వు అసమర్థతతో ఉన్నా, ఈ వ్యవస్థను మోసే వాళ్ళ మీద అందరి మీద కూడా మచ్చపడుతుంది. అది గమనించుకోండి. దాదాపుగా 10-16 ఏళ్ల పాటు స్కూల్ అసిస్టెంట్గా మీరు ఉద్యోగం చేస్తూ సడన్గా సీనియర్ మోస్ట్ అని చెప్పి పిలిచి మనకి హెడ్ మాస్టర్ ప్రమోషన్ ఇస్తున్నారు. అప్పుడు దాకా చాక్ పీస్ పట్టుకొని చక్కగా బోధనాంశాల మీద బాగా ఏకాగ్రత కానించి మీరు విద్యార్థులను ఎన్నో దిశగా మీరు తీసుకెళ్లారు. బోధన వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. అడ్మినిస్ట్రేషన్లో మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు ఇచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టలేదు. వ్యక్తిగతంగా నువ్వు షైన్ అవ్వచ్చు కాక, వ్యక్తిగతంగా ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు నువ్వు హెడ్ మాస్టర్తో సమకాలికంగా ప్రయాణం చేస్తూ కొన్ని విషయాలు నువ్వు నేర్చుకుని ఉండొచ్చు. అయితే నువ్వు హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత నీ వ్యక్తిగతంగా కొన్ని ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాకుండా ఇంకా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యతలు మీపై ఉన్నాయి. కాబట్టి ఇంకా నీవేమన్నా నేర్చుకోలేదేమో, నీకు అవసరం ఉందేమో, నాకు ఇంకా ఎవరైనా నేర్పితే బాగుందని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. అలాంటి వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి వేలు పెట్టి నువ్వు పనికిరావనే మాట ఒకరిని అనకుండా వ్యవస్థ మొత్తం అంతటికీ కూడా ఒక ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేధావులు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచాడు. ఎస్, ఇది అవసరం. ఎందుకని మోయవలసిన భారాన్ని ప్రతి ఒక్కరూ కూడా సమపాలనలో మొయ్యాలనే ఉద్దేశంతోనే. అది గుర్తుపెట్టుకోండి. మీ ఒక్క హై స్కూలే సంబరంగా ఉంటే కాదు, మీ ఒక్క హై స్కూలే చక్కగా మూవ్ అయితే కాదు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా చక్కగా మూవ్ అవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి చాలా విషయాలు ఇంప్లిమెంట్ అవ్వాలి. ప్రభుత్వం యొక్క పథకాలని సమపాలనలో ఇంప్లిమెంట్ అయితేనే నీ అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ అయినట్లు లెక్క. కాబట్టి ఈరోజు మనం 6 రోజులు కూడా నేర్చుకున్నది ఒకెత్తైతే, మీరు శిక్షణ తీసుకున్న తర్వాత మీరు మీ పాఠశాలకు వెళ్ళిన తర్వాత అత్యంత జాగృతతో కలిగి ప్రతి విషయంలోని కూడా ఇక్కడ చెప్పినవి పెద్దవాళ్ళు మాట్లాడినవి అన్వయించుకొని చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళినట్లయితే మీరు వ్యవస్థలో మనుగడ సాధించగలుగుతారు. గమనించండి, వ్యక్తిగతమైనటువంటి స్కిల్ ఒకటైతే, మనం నేర్చుకున్నది ఒకటైతే, తప్పనిసరిగా ఆ రెండు కూడా జోడించుకొని ఈ వ్యవస్థకి మనమెంత భారాన్ని మోయగలమో అంత మోయక తప్పదు, మోయాలి. ఆ విధమైనటువంటి శిక్షణ ఇక్కడ పొందాం. కాబట్టి మీరు తప్పనిసరిగా హెడ్ మాస్టర్స్గా సక్సెస్ అవ్వాలని, బహుశా మా జిల్లాలో అనకాపల్లి జిల్లాలోనే ఫస్ట్ 593 మార్కులు రావడం అంటే ఆషామాషి విషయం కాదు. ఒకసారి గమనించండి. 593 జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో తెచ్చినటువంటి హెడ్ మిస్ట్రెస్ ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి నుంచోవాలి. అందరూ కూడా అభినందిద్దాం. మీరు దేనికి తక్కువ కాదు, చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఇంతటి కష్టం ఇతర జిల్లాలో కూడా ఉంది. ఎస్, వారి యొక్క సూచనలు కూడా మనం తప్పనిసరిగా తీసుకోవాలి. వారి పడ్డ కష్టమేదో మనం చూడాలి, వాళ్ళు శ్రమించిన విధానం ఏదో చూడాలి, వాళ్ళు సాక్రిఫైస్ చేసిన విధానం చూడాలి. ఇవన్నీ కూడా ఎందుకు చూడాలంటే వ్యవస్థ వేరు కాదు, వ్యవస్థే మీరు. అది గమనించుకోండి. ఆ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని సక్సెస్ చేయడం అంటే మీరు సక్సెస్ అవ్వడమే. తప్పనిసరిగా
మీరందరూ సక్సెస్ అవ్వాలని ఈ 6 రోజుల పాటు మీరు తీసుకున్న శిక్షణ మీకు ఉపయోగపడుతుంది. డెఫినెట్గా పెద్దల సూచనలు అన్నీ కూడా మీరందరూ కూడా తూచా తప్పకుండా పుస్తకాల్లో ప్రింట్ అయ్యి ఇచ్చారు, ఇది పుస్తకాలకే పరిమితం అయిపోతుందంటే కాదు. తప్పనిసరిగా హెడ్ మాస్టర్స్ మన తర్వాత ఒక నాయకుడిగా మీరు ముద్ర పడాలంటే అవన్నీ ఆవలింపు చేసుకోవాలి. పుస్తకాల్లో ఉన్నది అక్షరం సత్యమని భావించి మీరు తూచా తప్పకుండా ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారని నమ్ముతూ, మీరందరూ కూడా లీడర్సే, ప్రతి ఒక్కరూ కూడా లీడర్గా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.